గారితో సినిమా తీయలేకపోయాము, పవన్ కళ్యాణ్ గారితో తీయలేకపోయాము. మా బ్యానర్ లో తీసిన అల్లు అర్జున్ తో 2 హిట్స్, ఇప్పుడు చరణ్ ది హిట్. సో ఈ ఎవడు కథ అనుకున్నప్పటి నుంచి ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకంతోనే ఉన్నాము. అదే మీరు ప్రేక్షకులు నిజం చేశారు. మొన్న జనవరి 12th రోజు ఫస్ట్ మాకు టాక్ చెప్పింది మీ తిరుపతి నుంచే. సో ఈ సినిమాని ఇంత ఆదరిస్తున్న ప్రేక్షకులకి మా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని డైరెక్ట్ ఫస్ట్ మీ దగ్గరికి వచ్చాము. సో మీ అందరినీ ఇలా కలిసి వెళ్దామని మొత్తం యూనిట్ తో వచ్చాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ. వాడి కంట్లో భయం లేదు, ఒంట్లో బెదురు లేదు, దెబ్బకి తిరుగులేదు. ఈరోజు నిజంగా మీ అందరి ఆదరాభిమానాలతో ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఎవడు దెబ్బకి తిరుగులేదు. అన్ని చోట్ల సూపర్ హిట్ టాక్ తో చాలా బాగా ఆడుతోంది. నాకు పోలీస్ స్టోరీ అగ్ని ఎంత పేరు తీసుకొచ్చిందో, ఈరోజు ఎవడు ధర్మ కూడా అంతే పేరు తీసుకొచ్చింది. అలాగే నా కో స్టార్స్ అందరికీ, ముఖ్యంగా మెగా పవర్ స్టార్. నేను చిరంజీవి గారితో మెగాస్టార్ తో ఛాలెంజ్ అనే సినిమా చేశాను. మెగా పవర్ స్టార్ తో ఒక ఛాలెంజింగ్ రోల్ చేశాను. సో రామ్ చరణ్ కూడా చాలా బాగా చేశాడు, బన్నీ అదరగొట్టాడు. ఎస్, సూపర్. ఇంకో తమాషా చూసారా, సినిమాలో చిరంజీవి గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ సినిమాకి కర్త కర్మ క్రియ. ఎస్, మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో నాకు తెలీదు. బట్ మా సినిమాని ఇంతగా ఆశీర్వదించి ఇంతగా మమ్మల్ని మాకు ఆనందాన్ని ఇచ్చిన మీ అందరికి కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏది ఫస్ట్ హాఫ్ నడుస్తుందా, సెకండ్ హాఫ్ నడుస్తుందా? మేము వచ్చామా, మేమిద్దరూ లేదా? ఇప్పుడు వస్తాను చూడండి. ఆయన మీద నేనేం చేస్తాను, నన్ను ఆయన ఏం చేస్తాడో చూడండి. ఎన్నిసార్లు 5 సార్లు చూశారు అక్కడ. ఒక్కొక్కరు ఎన్నిసార్లు చూసారు సినిమా ఇక్కడ? ఇంకెన్నిసార్లు చూసే ఛాన్స్ ఉంది? ఎన్నిసార్లు చూస్తారు? ఇంకెన్నిసార్లు చూస్తారు? సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీతో పాటు మాకు కూడా ఇలా సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. తిరుపతి నుంచి మొదలు పెట్టాము. సో మీరు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో మేము అంతే ఎక్సైటెడ్గా ఉన్నాం. సో ఇంకా ఎన్నిసార్లు చూస్తారో చూసేయండి సినిమాని. ఎవడు మెగా హిట్, మెగా పవర్ స్టార్. అందరికీ నమస్కారం. ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. చిన్న క్యారెక్టర్ అయినా చాలా బాగా మంచి గుర్తింపు వచ్చింది. మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఇంత పెద్ద హిట్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి నా ప్రతి సాంగ్ని మీరు ఆదరించినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పట్లో రచ్చ డిల్ల సాంగ్, మొన్న నాయక్ లైలా వలేల సాంగ్, ఈరోజు ఎవడు ఫ్రీడమ్ సాంగ్ చాలా పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. మా ఎవరి టీం తరఫు నుంచి మొత్తానికి థ్యాంక్స్ చెప్తానండి. సాయి కుమార్ గారు డైలాగ్ చెప్తారు, జానీ మాస్టర్ డాన్స్ చేస్తాడు, వంశీ పైడిపల్లి డైరెక్షన్ చేస్తాడు ఇక్కడ ఇప్పుడు. ఎందుకంటే ప్రతి ఒక్క సినిమాకి ముందు నుంచి కథ అనేది చాలా ముఖ్యం. ఈ సినిమా విషయంలో వంశీ కథ గురించి దాదాపు ఒక 1 year వక్కంతం వంశీ అండ్ హరి వీళ్ళందరూ కూర్చొని కథ తయారు చేశారు. ఈరోజు మీకు ఒక కొత్త సినిమాగా ఈరోజు ఇంత పెద్ద హిట్ చేశారంటే ఓన్లీ రీజన్ కథకు తగ్గ ఆర్టిస్టులు అంటే రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి కుమార్ గారు అందరూ. అండ్ ప్రేక్షకులందరికీ ఇంకోసారి థ్యాంక్ యూ మా సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు. కథలో ఎంతో ఇంపార్టెంట్ హరి గారు. ఈయన మీ నెల్లూరు చెందిన వారే. నెక్స్ట్ ఈయన కనుక లేకుండకపోతే ఈరోజు ఎవడు సినిమా ఇలా ఉండేది కాదు. నాకు నిజంగా నా నిజ జీవితంలో నాకు అన్నయ్య ఎవరు లేరు. సో ఆ లోటుని ఈయన తీర్చారు. ఈయన ఎప్పుడు అన్నయ్య అనే పిలుస్తాను నేను. ఈరోజు ఫ్రీడమ్ సాంగ్ చూసిన వాళ్ళందరూ కూడా జానీ గురించి అందరూ స్పెషల్ గా మాట్లాడుకుంటున్నారంటే అది జానీ కష్టం, జానీ ఒక్కడి కష్టమే. అది నేను నిజంగా ఊహించలేదు. ఎప్పుడైనా ఏ సక్సెస్ మీట్కి వెళ్ళినా ఇక్కడ నుంచి అక్కడ వరకు అందరూ మగవాళ్ళే కనిపిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తుంటే ఆల్మోస్ట్ 50% లేడీస్ ఉన్నారు. అమ్మ వచ్చిన అక్కలకి, చెల్లెలకి, అమ్మమ్మలకి, నానమ్మలకి అందరికి కూడా చేతులు జోడించి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మీరు అందరూ ఆదరించడం వల్ల ఈరోజు సినిమా ఇంత రేంజ్కి వెళ్ళింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మా బతుకులు ఎవడబ్బ జాగీరు కాదు. ఉన్నప్పుడు ఇదే థియేటర్లో మీలాగా నేను
నేను ఇదే కేరింతలతో సినిమాలు చూశాను, చాలా సినిమాలు చూశాను. ఒక సక్సెస్ఫుల్ మూవీతో ఇదే ఆడిటోరియంలో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది. వంశీ గారు చెప్పినట్టు డైరెక్టర్గా మళ్ళీ ఇదే ఆడిటోరియంలో సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇదే థియేటర్ కళ్యాణి, కృష్ణా కళ్యాణి కావేరి అన్నప్పుడు చాలా సినిమాలు చూశాను ఇక్కడ నేను. సో అదే ఒక సూపర్ హిట్ సినిమా ఎవడు అనే సినిమాలో ఇక్కడ నుంచోగలిగానంటే థ్యాంక్స్ టు వంశీ గారు అండ్ దిల్ రాజు గారు ఫర్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవడు అదిరిపోయింది, మీ రెస్పాన్స్ అదిరిపోయింది. ఇటువంటి మెగా హిట్ సినిమాలో నేనున్నానని నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సెలబ్రేషన్ని, ఆ సంతోషాన్ని మీతో పంచుకున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది. నెల్లూరు బిర్యానీ సూపర్, మీ అంతకన్నా సూపర్. నమస్కారం. సేమ్ అందరూ అన్నట్టుగా ఈ థియేటర్లో నేను నేలలో కూర్చొని చాలా సినిమాలు చూశాను. సిమ్రాన్ వెనకాల పక్కన ఒక్కసారి డ్యాన్స్ చేస్తే సరిపోతుంది అనుకున్నాను నేను. అలాంటిది పెద్ద పెద్ద సినిమాలు నాకు మంచి మంచి అవకాశాలు వచ్చాయి. చాలామంది డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు నాకు మంచి అవకాశాలు ఇచ్చి దాన్ని ఏది కావాలంటే అది అడిగి నాకు మంచి సాంగ్స్ చేసేంత కెపాసిటీ ఇచ్చారు. మెయిన్ ఈ ఫ్రీడమ్ సాంగ్ ఇంత బాగా సక్సెస్ అవడానికి కారణం మాత్రం వంశీపాటి వెల్లి గారు అండ్ రాజు గారు అండి. నేను అడిగినన్ని కాదనకుండా నాకు ఇచ్చి, తర్వాత నేను ఎంత ఇసుక్కుంటున్నా కూడా అది కాదు, ఇలా వెళ్దాం అని చెప్పి నాకు కరెక్ట్ రూట్లో పోనిచ్చి ఆ సాంగ్ ఇంత అద్భుతంగా రావడానికి కారణం వంశీ గారు అండి. సో టోటల్ అది నా ఒక్క కష్టమే కాదు, నా అసిస్టెంట్లు, నా డాన్సర్లు అందరూ కష్టం ఉండదు. ఇకపోతే చరణ్ సార్ ఇక్కడ రాలేదు, ఆయనకు వచ్చి పని ఉండి రాలేదు కాబట్టి నాకు ఇష్టమైన డైలాగు ఒకటి మీ గురించి చెప్తాను నేను ఆయన తరఫున. యుద్ధం గెలవాలంటే యుద్ధం చెయ్యాల్సిందే, దీని అమ్మ జీవితం బతికే అసలు పోతే ప్రాణాలు. కనిపించే మూడు సింహాలు దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్ అయితే ఇప్పుడు కనిపిస్తున్న నాలుగో సింహమే వంశీ పైడిపల్లి. సో నిజంగా, ఎందుకంటే సింహపురి సింహం వేటకు బయలుదేరింది. సో నేను చిరంజీవి గారితో ఛాలెంజ్ అనే సినిమా ఇప్పటికే మెగాస్టార్ ఫ్యాన్స్ ఎవరు మర్చిపోలేరు. అలాగే ఈరోజు మెగా పవర్ స్టార్ తో ధర్మ. సో వాడి కంట్లో భయం లేదు, ఒంట్లో బెదురు లేదు, దెబ్బకి తిరుగులేదు. ఎవడు మీ ఆదరాభిమానమే సినిమాకి. ఆ సినిమా మేమందరం ఉన్నామంటే మీ వల్లే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరూ ఆడియన్స్ అందరూ ఈ సంక్రాంతి సమయంలో మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు మిమ్మల్ని కలవడానికి ఇంత దూరం వచ్చాము. చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమాకి మేము 2 సంవత్సరాలు కష్టపడ్డాము, 6 నెలలు బాధపడ్డాము. సినిమా రిలీజ్ కాకుండా 6 నెలలు ఆగడం వల్ల చాలా బాధపడ్డాం. కానీ జనవరి 12 అన్ని మర్చిపోయాం. మా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు, శిరీష్, లక్ష్మణ్ ఇక్కడే ఉన్నారు. కానీ మాకందరికీ కెప్టెన్ ఈ సినిమాని ఇంత హిట్ చేసినందుకు కారకుడు వంశీ పైడిపల్లి. రామ్ చరణ్ చాలా బాగా చేశాడు. బన్నీ కొంచెం సేపు ఉన్న గుండెల్లో ఉండిపోయాడు. చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని చూస్తూ ఉంటే.
మీ అందరి ఆశీర్వాదం వల్ల మేము ఇక్కడికి వచ్చాం. 6 నెలలు లేట్ అయిన సినిమా మీద ఏమాత్రం తగ్గకుండా మీరు ఈ సినిమా ఇంత పెద్ద హిట్ చేసినందుకు శిరస్సు వంచి మీ అందరికీ నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు ఆ గేట్ దాటి నేను ఒక్కనే వచ్చాను. రేపు వందల్లో వేలలో వస్తారు. మీరు ఎవరు చూడడానికి థియేటర్లో వేలల్లో లక్షల్లో వస్తున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎవరు మెగా హిట్, మెగా మెగా హిట్. సో ఎవడు సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన మీ అందరికి థ్యాంక్స్ చెప్పడానికే వచ్చాము. 16 సినిమాలు మా బ్యానర్ లో నిర్మిస్తే సో ఫస్ట్ టైం ఒక బిగ్గెస్ట్ హిట్, కమర్షియల్ సినిమా బిగ్గెస్ట్ హిట్ ఓన్లీ ఎవడు. ఇప్పటి వరకు యూత్ఫుల్ ఫ్యామిలీ సినిమాలు తీసిన మా సంస్థకి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా ఇచ్చింది మా వంశీ ఒక్కడే. ఎవడు అనే సినిమా అవుట్ అండ్ అవుట్ ఇస్ అ డైరెక్టర్స్ ఫిలిం. సో పవర్ స్టార్, మెగా పవర్ స్టార్ ఒకటే సినిమాలో మెగా పవర్ స్టార్ ని, స్టైలిష్ స్టార్ ని ఇద్దరిని పెట్టి తీసిన సినిమా ఇది. సో ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్ గుంటూరు ఆడియన్స్. ఎవడు చాలా ఆనందంగా ఉంది. గుంటూరు పవర్ ఏమిటో, గుంటూరు మెగా పవర్ ఏమిటో, మెగా పవర్ స్టార్ పవర్ ఏమిటో, వాడి కంట్లో భయం లేదు, ఒంట్లో బెదురు లేదు, దెబ్బకి తిరుగులేదు. ఈరోజు నిజంగా మీ అందరి అభిమానం వల్ల ఈరోజు ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు అలాగే కుటుంబాలు అందరూ ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించి ఈరోజు ఎవడు సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చిన సందర్భంలో మీరు ఇంత మెగా హిట్ ఇచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈరోజు ఎవడు ఇంత పెద్ద హిట్ అవ్వడానికి మన దిల్ రాజు గారు, శిరీష్, లక్ష్మణ్ నిర్మాతలైతే ఈ సినిమాని అద్భుతంగా తీసింది మన వంశీ పైడిపల్లి. సో అలాగే ఈరోజు మేమందరం పొద్దుట తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకుని నెల్లూరు, ఒంగోలు, ఇప్పుడు మన గుంటూరుకి రావడం జరిగింది. అసలు గుంటూరు అదిరిపోతోంది. అలాగే సినిమాను కూడా మీరు ఆదరించినందుకు మీ అందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తూ
మెగాస్టార్ అభిమానులకి, పవర్ స్టార్ అభిమానులకి, మెగా పవర్ స్టార్ అభిమానులందరికీ నిజంగా మీరు మా మీద చూపించిన ఈ ప్రేమని, ఇంతగా మీరు మమ్మల్ని ఆదరిస్తుంటే దీన్ని నిజంగా అసలు మీకు మేము ఏమి ఇచ్చామని మీరు మమ్మల్ని ఇంత ఆదరిస్తున్నారని మాకు అర్థం అవ్వట్లేదు. నిజంగా మీ ఆదరణ చూసి, మీ ఈ అభిమానం చూసి థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా మీ అందరికీ చేతులెచ్చి జోడిస్తున్నాను, ఎందుకంటే మీరందరూ సినిమా చూడడం వల్ల ఈరోజు సినిమాకి రేణి ఇచ్చింది. ప్రతి కుటుంబం కూడా ఈరోజు మొత్తం అన్ని చోట్ల తెలుగు కుటుంబాలు ఎక్కడున్నా అందరూ కూడా ఈ సినిమాని వచ్చి ఆదరిస్తున్నారు. నిజంగా మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఒక 6 నెలలు ఆగిపోయిన సినిమా వచ్చిన రోజు నుంచి మీరు బ్రహ్మరథం పడుతున్నారంటే అది మీ మనసుకి, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. గుంటూరుకే మీరు ఇచ్చిన మీరు చూపించిన ఈ అభిమానానికి, ఈ సినిమా మీద చూపించిన మీ ఆదరణ కోసం కాదు, మా కోసం వచ్చాం. మీ అందరి నుంచి కొంచెం ఆనందాన్ని తీసుకెళ్దామని వచ్చాం. మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గుంటూరు, థ్యాంక్ యూ వెరీ మచ్. గుంటూరు బోల్ కే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత పెద్ద ఇచ్చేసిన మీ అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత పెద్ద సక్సెస్ చేసిన మీ అందరినీ ధన్యవాదాలు చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. ఆల్ ఓవర్ ఎవ్రీ ప్లేస్లో ఈ సినిమాకి వల్ల ఎస్పెషల్లీ మహిళా ప్రేక్షకులు మొదలై మన సినిమాని పెద్ద హిట్ చేసినందుకు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. మెగా అభిమానులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. విజయవాడ ప్రేక్షకులు, కృష్ణా జిల్లా ప్రేక్షకులందరికీ నిజంగా మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. నమ్మి చరణ్ అండ్ అల్లు అర్జున్ బన్నీ ఇద్దరు కథ ఒప్పుకొని మరీ సినిమా చేశారు. మీ సమక్షంలో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటాను. నేను ఈ సినిమాని ఇంతగా ఆదరించి ఎన్ని రోజులు ఆగినా, ఎన్ని నెలలు ఆగినా మళ్ళీ ఈ సినిమాలో ఏదో ఉంటుందని మీ అంచనాలను, మీ 6 నెలలు అయినా కానీ ఏదైనా కానీ మళ్ళీ వచ్చి సినిమాని ఆదరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూల పుట్టమ్మ, ఆ కనకదుర్గమ్మ ఆశీర్వాదంతో ఈ సంక్రాంతికి మీరందరూ ఇచ్చిన ఒక మెగా హిట్ ఎవడు. ఈరోజు దిల్ రాజు గారు, శిరీష్, లక్ష్మణ్, అలాగే మన డైరెక్టర్ వంశీ పైడిపల్లి వీళ్ళు ఇచ్చిన దెబ్బకి తిరుగు లేదు. సో ఈరోజు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అందరూ కుటుంబాలతో రావడం, చూడడం. ఈరోజు ఇక్కడ నుంచి మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎవడు అనేది ఎంత పెద్ద హిట్టో మిమ్మల్ని చూస్తుంటే అర్థమైపోతుంది. ఈ సంక్రాంతి దాంట్లో బిగ్గెస్ట్ ఫిలింగా బయటకు వచ్చిన చాలా థ్యాంక్ యూ ప్రేక్షకులందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఈరోజు ఎవడు సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. సో నిన్న ఈ విజయ యాత్ర తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అక్కడి నుంచి బయలుదేరి తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, ఈరోజు పొద్దున అమ్మవారి దర్శనం, కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని ఈరోజు ఇప్పుడు వచ్చి మిమ్మల్ని ఈరోజు భీమవరంలో కలవడం జరుగుతోంది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి చోట ఒక అద్భుత స్పందన, అనూహ్య స్పందన. దానికి కారణం మంచి సినిమాని ఆదరించే మీరే, మంచి ప్రేక్షకులు. 2 ఏళ్లుగా మేమందరం చాలా కష్టపడి చేసిన సినిమా. ఆ ఎవడికి నిజమైన ఎవడు అంటే మన దిల్ రాజు గారు, దిల్లున్న దిల్ రాజు గారు. సో వాళ్ళ ఆల్రెడీ నేను చెప్పాను 3 సింహాలని. ఒకటి దిల్ రాజు గారు, నెక్స్ట్ శిరీష్, నెక్స్ట్ లక్ష్మణ్, వాళ్ళ ముగ్గురు త్రిమూర్తులు. అలాగే కనిపించే 4వ సింహం ఇప్పుడు ఎవరంటే వంశీ పైడిపల్లి. ఎస్, మెగాస్టార్, మెగా ఫ్యామిలీ అండ్ జై చిరంజీవ. అలాగే ఇది పక్కా కమర్షియల్ ఫిలిం, యాక్షన్ ఫిలిం, కానీ అద్భుతమైన అమ్మ సెంటిమెంట్ ఉన్న సినిమా. జయసుధ గారి పాత్ర కానీ, ఈరోజు ఆ పాత్రకు వచ్చిన అద్భుతమైన స్పందన కానీ, ఈరోజు మహిళా ప్రేక్షకులు ఏ థియేటర్లోకి వెళ్ళినా మహిళా ప్రేక్షకులు కనిపిస్తున్నారు. అమ్మ మీ అందరికీ మేము శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, మహిళా ప్రేక్షకులందరూ ఈ సినిమాని అద్భుతంగా ఆదరిస్తున్నారు. ఇది అవుట్ అండ్ అవుట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. సాంగ్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, డైలాగులు బాగున్నాయి, కామెడీ బాగుంది, యాక్షన్ బాగుంది, అండ్ ఫైనల్గా కథ బాగుంది. అండ్ ఈరోజు మీ ప్రేక్షకుల స్పందన అద్భుతంగా ఉంది. సో మంత్రిని నమ్మో, మనిషిని నమ్మో, పదవిని నమ్మో నేను ఇక్కడికి రాలేదు. భయం. సంక్రాంతి 12వ తారీఖు సినిమా రిలీజ్ చేసి 13, 14 ఇక్కడే ఉండాలని ప్లాన్ చేసుకున్నాము, కానీ వీలు కాలేదు. సో ఎనీహౌ మా సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు చెప్పడానికి మేము వచ్చాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నాకు తెలిసి ఈ మొత్తం స్టేట్ లో ఫస్ట్ షో పడింది ఇక్కడే. సో ఇక్కడ నుంచి వచ్చిన టాక్ ఇంకా మా చెవుల్లో మనసులో అలాగే ఉంది. ఎందుకంటే అక్కడ నుంచి మొదలైన ఈ టాక్ అనేది ఇంకా అలాగే ముందుకెళ్తుంది. సో మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరికీ పేరు పేరున అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఒక 6 నెలల నిరీక్షణ తర్వాత ఎక్కడ కూడా మీ అంచనాలు తక్కువ, ఎవరో పక్క వాళ్ళు ఏదో చెప్తున్నా కానీ ఎన్ని మీకు నొప్పించాయో నాకు తెలుసు. కానీ అవన్నీ తట్టుకొని సినిమా వచ్చిన మొదటి రోజు నుంచే మీరు అందరూ దీనికి బ్రహ్మరథం పడుతున్నారు. ఇక్కడికి వచ్చిన మహిళా ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మీరు కనుక సినిమాని ఆదరించకపోతే నిజంగా సినిమాకి ఇంత రేంజ్ కానీ ఇంత కలెక్షన్స్ కానీ రావు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమంటున్నాడు సాయి కుమార్? పెద్ద విలన్ అయిపోయాడు. కానీ మన బతుకులు ఎవరబ్బ జాగీరు కాదు. నా కాలు తీసేశాడు. ఏం చేశాను? గుండెల మీద తన్నాను. అప్పుడెప్పుడు చాలా బాగుంది. అప్పుడు ఇలా వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకున్నాను. మరి మళ్ళీ ఇప్పుడు ఎంత పెద్ద హిట్ ఇచ్చారు కదా, అందుకే అందరికి థ్యాంక్స్ చేద్దామని వచ్చి దబ్బించుకున్నాను. సో ఆల్రెడీ మీ వెస్ట్ గోదావరిలో మొదటి వారం ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ వెస్ట్ గోదావరి మెగా అభిమానులకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నో అవరోధాలు దాటి అన్ని దాటి పైకి వచ్చాం, మీకు తెలుసు అవన్నీ. సో 6 నెలల తర్వాత సినిమా వచ్చినా కానీ మీరు అందరూ ఇంతగా ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా ఒక మంచి థియేటర్ లో చూసే అనుభూతి వేరు.
సో దిల్ రాజు గారు అండ్ అరవింద్ గారు కలిపి అందించిన థియేటర్ మీకు ఇది. సో ఐ థింక్ ఇలా ఎన్నో సినిమాలు మీరందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ అప్పుడు చిరంజీవి గారు ఒక మాట చెప్పారు, నేను ఎక్కువ చెప్తే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి ఈ సినిమా మీద అని. కానీ మీరు ఎంత ఎక్స్పెక్టేషన్స్ అయినా పెరగనివ్వండి, అంత బాగుంటుంది ఈ సినిమా, ఏం డోకా లేదని చెప్పారు. దానికి తగ్గట్టుగానే రోజు రోజుకి కాదు, పూట పూటకి దీని కలెక్షన్స్ గురించి కానీ దీని సక్సెస్ గురించి కానీ అందరూ మాట్లాడుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది, చాలా బాగుంది. అప్పుడు ఆ సక్సెస్ ఇట్లా అన్ని థియేటర్స్ తిరిగి ఎంజాయ్ చేశాను. మళ్ళీ ఎన్నాళ్ళకి అది కామెడీ క్యారెక్టర్, ఇది సెంటిమెంట్ క్యారెక్టర్ అండి. ఈ ఆనందం మీ అందరితో పంచుకోవాలని వీళ్ళందరితో పాటు నేను వచ్చాను. ఈ సినిమాలో నాకు ఇంత గొప్ప పాత్రనిచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, హీరోలకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా ఎవడు మొదలై 2 ఏళ్ళు అయింది. మొన్న ఫస్ట్ ఆడియో ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా గురించి సూపర్ హిట్ అవుతుందని చెప్పారు. అది అయిన తర్వాత జనవరి 1 ఈ 2014 సంవత్సరం జనవరి 1 అల్లు అరవింద్ గారు ఈ సినిమా చూసి సినిమా సూపర్ హిట్ అవుతుందన్నారు. కానీ మా అందరికీ ఆ టెన్షన్ ఉండింది, దిల్ రాజు గారు కానీ వంశీకి కానీ మీ అందరికీ. 12వ తేదీ మొత్తం ప్రపంచంలో మొట్టమొదటిసారి ఈ సినిమాని చూసింది పాలకొల్లు మీరే. సో పాలకొల్లు దగ్గర నుంచి టాక్ వచ్చింది సినిమా అదిరిపోయింది అని. సో నిజంగా మీ అందరికీ ఈరోజు పేరున కృతజ్ఞతలు చెప్పడానికి మేము ఎంత దూరం రావడం జరిగింది. సో నిజంగా రాజమండ్రికి ఎప్పుడు వస్తామా అని వచ్చాక మాకు అర్థమైంది రాజమండ్రి స్ట్రెంత్ ఏంటో. అసలు మేము వస్తేనే ఇలా ఉంది, రామ్ చరణ్ వస్తే ఎలా ఉంటుంది. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఎవరి సినిమాని ఇంత సూపర్ డూపర్ హిట్ చేసినందుకు. నేను యాక్చువల్గా నిన్న వెళ్ళిపోవాలి, నిన్న నెల్లూరు నేను చెప్తాను నిన్న ఒకటే రోజు గురించి వచ్చారండి. విజయవాడ నుంచి ఆయన రిటర్న్ వెళ్ళాలి, బ్యాక్ పెయిన్ ఉందని నెల్లూరు నుంచి విజయవాడ వరకు ట్రైన్లో వచ్చి, లేదు సార్ మా జిల్లాకి వెళ్తున్నారు, నేను లేకుంటే మీరు ఎలా వెళ్తారని వచ్చాడు. నేను అక్కడి నుంచి వచ్చి తప్పించుకున్నాను, నేను లేకుండా ఎలా వెళ్తారన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత అభిమానం చూసినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. నిన్న పొద్దు నుంచి చాలా చోట్లకి వెళ్ళాం. ఇది లాస్ట్ అని తెలిస్తే కొంచెం డల్ అయ్యాం, కానీ ఇంత బాగుంటుంది అనుకోలేదు. ఈ 6 నెలలు మేము పడ్డ ఎన్నో ట్రామా, అంటే ఎన్నో కష్టాలు, ఎన్నో టర్బులెన్స్, రోజు ఏవో వార్తలు, రోజు ఏవో ఇవి. పొద్దున్నే డిస్ట్రిబ్యూటర్స్ కూడా చెప్తున్నారు, సార్ మీ సినిమా మీద ఎలాంటి నమ్మకం లేదు రిలీజ్ వరకు అని, ఎందుకంటే రకరకాలుగా విన్నాం సినిమా గురించి అని. సో అవన్నీ దాటి 12వ తారీఖున మీ ముందుకు వచ్చినప్పుడు ఆ రోజు నుంచి మీరు ఈ సినిమాని ఆదరించిన తీరు చూస్తుంటే నిజంగా మీ అందరికీ